హాయ్ ఫ్రెండ్స్. బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రస్తుతం విజయవాడ వచ్చానండి. ఎంతో అద్భుతం, ఆనందం, పరమానందం. నిజంగా నిన్నటి రోజు నేను పొందినటువంటి ఆనందానుభూతులు ఎంతో అనిరుచ్యమైనవి. కబీర్ భవన్లో నా క్లాసు ఎంతో అద్భుతంగా కూడా జరిగింది. మరి చాలామంది హాల్ నిండిపోయి కనీసం నిలబడటానికి కూడా చోటు లేక ఎంతోమంది వెళ్ళిపోవటం జరిగింది. అయితే ఈ 2 రోజులు కూడా ఎంతోమంది ఆత్మీయంగా పలకరిస్తూ మంచి మాట గురించి చెప్తూ ఎంతో అద్భుతంగా ఉందండి అంటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కర్ణాటక, తమిళనాడు మరియు 2 తెలుగు రాష్ట్రాల ధ్యానమిత్రుల స్పందనలు నాకెంతో సంభ్రమాశ్చర్యాలు కూడా కలిగించాయి. నిజంగా ఇంతమంది వింటున్నారా అనేది నాకు నమ్మశక్యం కావటంలా. మరి ఇంతమంది ఆత్మ బంధువులు, ఆత్మీయులను ప్రసాదించినటువంటి పిఎస్ఎస్ఎంకు, బ్రహ్మేష్ పత్రిజీకి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి ఒక యోగి ఆత్మకథ 39వ రోజు నుంచి కంటిన్యూ చేసుకుందాం. ఓకే. ఆ సాధువు ఇంకా ఇలా అంటున్నాడు: దేవుని తెలుసుకోవటానికి తను పట్టిన దారి ఒకటి తప్ప మరేదీ లేదని చెప్పి అలా అనుకోవటానికి భక్తుడు మొగ్గు చూపిస్తుంటాడు. మనకు లాహిరి మహాశయులు చెప్పినట్లుగా దివ్యత్వాన్ని లోపలే కనుగొనేటట్లు చేసేటటువంటి యోగ విద్య అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం అనటంలో సందేహం లేదు. కానీ ఈశ్వరుణ్ణి లోపల కనిపెట్టిన తరువాత త్వరలోనే బయట కూడా దర్శిస్తాం. తారకేశ్వర్లోనూ ఇతర చోట్ల ఉన్న పవిత్ర మందిరాలని ఆధ్యాత్మిక శక్తికి కేంద్ర స్థానాలుగా మన్నిస్తుండటం సముచితమైన పని. ఆ సాధువు గారి మందలింపు ధోరణి నాకు అర్థమైంది. ఆయన కళ్ళు కరుణతో ఆర్ద్రమయ్యాయి. ఆయన నా భుజం తట్టారు. యువక యోగి, నువ్వు మీ గురువు గారి దగ్గర నుంచి పారిపోతున్నావన్నది స్పష్టమవుతుంది. నీకు అవసరమైందల్లా ఆయన దగ్గర ఉండాలి. నువ్వు తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే అని చెప్పి కొండలు నీకు గురువులు కాలేవు అన్నాడు. 2 రోజుల క్రిందట శ్రీ యుక్తేశ్వర్ గారు కూడా వెల్లడించిన అభిప్రాయాన్ని ఈయన కూడా వెల్లడించారు. కొండల మీదే ఉండాలనే నిర్బంధం విశ్వ విధానం ప్రకారం గురువులకు ఏమీ ఉండదు. హిందూ దేశంలోనూ టిబెట్లోనూ ఉన్న హిమాలయాలకు సాధువుల మీద గుత్తాధికారం ఉండదు. తనలోనే కనిపెట్టడానికి ఎవడు తన శరీరాన్ని ఇక్కడికి అక్కడికి రవాణా చేసి కనిపెట్టలేడు. ఆధ్యాత్మిక వికాసం కోసం నేల చివరి అంచులకు సైతం వెళ్ళటానికి భక్తుడు పూనుకున్నప్పుడు అతని గురువు త్వరలోనే దర్శనమిస్తాడు. ఇక మారు మాట్లాడకుండా నేను వెంటనే ఒప్పుకున్నా. కాశీ ఆశ్రమంలో నేను ప్రార్థన చేయటం, ఆ తర్వాత జనసమ్మర్ధంగా ఉన్న ఒక సందులో శ్రీ యుక్తేశ్వర్ గారిని కలుసుకోవటం గుర్తుకొచ్చాయి. నువ్వు తలుపులు మూసుకొని ఒంటరిగా ఉండటానికి అనువుగా ఏదైనా ఒక చిన్న గది ఏర్పాటు చేసుకోగలవా? అలా చేసుకోగలనండి అన్నా. అయితే అదే నీ గుహ, అదే నీ పవిత్రమైన పర్వతం, నువ్వు దైవ సామ్రాజ్యాన్ని దర్శించగల చోటది. ఆయన పలికిన సరళమైన ఈ మాటలు హిమాలయాల పట్ల యావజ్జీవితం నాకున్న పిచ్చిని ఆ క్షణంలోనే పటాపంచలు చేశాయి. మలమలమాడుతున్న వరి పొలంలో నేను కొండల్ని గురించి, ఎడతెగని మంచు గురించి కనే కలల్లోంచి మేలుకున్నా. చిన్నబాబు, నీ దైవతృష్ణ మెచ్చుకోదగింది. నీ మీద నాకు ఎంతో ప్రేమ పుడుతుంది అంటూ రాంగోపాల్ గారు నా చేయి పట్టుకుని నడిపించారు. అడవిలో చెట్టు లేకుండా వెల్లడిగా ఉన్న ఒక చోట ఒక ఏకాంత కుటీరానికి తీసుకువెళ్ళారు. అక్కడి మట్టి ఇళ్లకు కొబ్బరాకుల కప్పులు వేసి ఉన్నాయి. ప్రవేశ ద్వారాలని గ్రామీణ పద్ధతిలో తాజా పూలతో అలంకరించారు. ఆ సాధువు నన్ను చిన్న కుటీరం దగ్గర నీడపట్టునున్న వెదుళ్ళ మంచం మీద కూర్చోబెట్టారు. ఆయన నాకు తీపి కలిపిన నిమ్మరసాన్ని ఒక పట్టిక బెల్లం ముక్క పెట్టి తర్వాత మేము ఆయన గదిలోకి వచ్చి పద్మాసనం వేసుకుని కూర్చున్నాం.
4 గంటల సేపు ధ్యానం జరిగింది. నేను కళ్ళు తెరిచా. వెన్నెట్లో వెలుగుతున్న యోగి రూపం ఇంకా నిశ్చలంగానే అలాగే ఉంది. మనిషి కేవలం తిండి వల్లే బ్రతకడన్న సంగతి నేను నా పొట్టకు గట్టిగా గుర్తు చేస్తూ ఉండగా రాంగోపాల్ గారు ఆసనం మించి లేచారు. నువ్వు నకనకలాడుతున్నావని తెలుస్తుంది. భోజనం తొందరగానే సిద్ధమవుతుందిలే అంటూ అక్కడున్న మట్టి పొయ్యిలో నిప్పు రాజేశారు. కాసేపట్లో మేము పొడుగాటి అరిటాకుల్లో వడ్డించినటువంటి అన్నం, పప్పు తినటం ప్రారంభించాం. వంట పనుల్లో నేను ఆయనకు సహాయం చేయటానికి పూనుకుంటే ఆయన మర్యాదగా వద్దన్నారు. అతిథి దేవోభవ అన్న శృతివాక్యాన్ని భారతదేశం నిష్ఠగా అనాదిగా పాటిస్తూ వస్తుంది. అనేక దేశాల్లో, పల్లె ప్రాంతాల్లో అతిథులకు అటువంటి మర్యాద ఇస్తుండటం మరి ఉత్తరోత్తర నేను చేసినటువంటి ప్రపంచ యాత్రలో ఇది చూసిన తర్వాత నేను ఎంతగానో ముగ్ధుడైపోయా. అయితే పట్టణంలో ఉండేవారికి పరిచయం లేని ముఖాలు ఎక్కువగా ఉంటాయి కనుక అతిథి సత్కారాభిలాష బండబారుతూనే ఉంది. చిన్న అడవిపల్లిలో ఏకాంతంలో ఆ యోగివర్యుల సన్నిధిలో కూర్చున్నప్పుడు జనసందోహాలు దాదాపుగా ఊహకందనంత దూరం అనిపించాయి. ఆ కుటీరం గది ఒక చల్లని వెలుగులో చిత్రంగా ప్రకాశిస్తుంది. రాంగోపాల్ గారు చిరిగిన కంబళ నీళ్ళ మీద పరిచి నాకు పక్క వేశారు. తాము మాత్రం ఒక తుంగ సాప మీద కూర్చున్నారు. ఆయన ఆధ్యాత్మిక ఆకర్షణలకు ముగ్ధుడై ఒక కోరిక విన్నవించడానికి సాహసించారు. స్వామి, మీరు నాకు సమాధి స్థితి ఎందుకు ప్రసాదించకూడదు? చూడనాయన, దైవానుగ్రహం కలిగించటం నాకు సంతోషమే, కానీ అది కలిగించాల్సిన వాడిని నేను కాదు. ఆ సాధువు అరమూర్చిన కన్నులతో నా వైపు చూశారు. మీ గురువుగారు త్వరలో నీకు ఆ అనుభవం ప్రసాదిస్తారు. నీ శరీరం దానికి ఇంకా తయారు కాల. ఎక్కువ ఎలక్ట్రికల్ వోల్టేజ్ వల్ల చిన్న బల్బు ఎలా పేలిపోతుందో అలాగే నీ నరాలు కూడా విశ్వ విద్యుత్ ప్రవాహాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. ఇప్పటికిప్పుడే నేను నీకు గనక బ్రహ్మానందాన్ని కలిగించినట్లయితే నీలో కణకణ నిప్పుల మీద ఉన్నట్లుగా మాడిపోతావు. ఆ యోగివర్యులు సాలోచనగా ఇంకా ఇలా అన్నారు. ఏదో కాస్తంత ధ్యానం చేసిన వాడిని, దేవుణ్ణి సంతోష పెట్టడంలో కృతార్థుణ్ణి అయ్యానో లేదో, కడపటి తీర్పు నాటికి ఆయన దృష్టిలో నాకు ఏపాటి విలువ ఉంటుందోనని నేను అనుకుంటుంటే నువ్వు నా దగ్గర బ్రహ్మజ్ఞానం కోరుతున్నావే, ఇది న్యాయమేనా? అయ్యా, మీరు చాలా కాలంగా దేవుణ్ణి అనన్య భక్తితో అన్వేషిస్తున్నారు కదా. లేదు, నేను అంతగా చేయటంలా. బిహారీ నా జీవితాన్ని గురించి నీకు కొంచెం చెప్పే ఉంటాడు. 20 ఏళ్ల పాటు నేను ఒక రహస్య గుహలో రోజుకు 18 గంటల చొప్పున ధ్యానం చేశాను. ఆ తరువాత అంతకన్నా దుర్భరమైన గుహకు మారి అక్కడ 25 ఏళ్ళు ఉన్నా. రోజుకు 20 గంటలు యోగ సమాధిలో ఉండేవాడిని. ఎప్పుడూ ఈశ్వర సాన్నిధ్యంలోనే ఉన్నందువల్ల నాకు నిద్ర అవసరమయ్యేది కాదు. నా శరీరం మామూలు అవచేతన స్థితిలో వచ్చే అసంపూర్ణ ప్రశాంతత కన్నా అధిచేతన స్థితిలో వచ్చే సంపూర్ణ ప్రశాంతతలోనే ఎక్కువ విశ్రాంతి పొందేది. కండరాలు నిద్రలో విశ్రాంతి పొందుతాయి, కానీ గుండె, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణ మండలం ఎడతెరపి లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. వాటికి విశ్రాంతి దొరకదు. అధిచేతన స్థితిలో ఉన్నప్పుడు అంతరేంద్రియాలన్నీ కూడా విశ్వశక్తి చేత ప్రభావితమవుతూ ఉంటాయి. తాత్కాలికంగా నిశ్చల స్థితిలో ఉండిపోతాయి. ఈ పరిస్థితుల్లో నాకు ఏళ్ల తరబడిగా నిద్ర అవసరం లేకపోయింది. నువ్వు కూడా నిద్రకు స్వస్తి చెప్పే కాలం త్వరలోనే వస్తుందిలే. అమ్మయ్యో, అంత ఎక్కువ కాలం ధ్యానం చేసినా కూడా మీరు ఈశ్వరానుగ్రహాన్ని గురించి నమ్మకం పెట్టుకోలేకపోతున్నారన్నమాట అని ఆశ్చర్యపోతూ, అటువంటప్పుడు మాలాంటి దుర్బల మానవుల పరిస్థితి ఏం కావాలండి? ఇదిగో బాబు, దేవుడంటే అనంతతత్వమని తెలుసుకోవాలి. 45 ఏళ్ల ధ్యానంతోనే ఆయన సంపూర్ణంగా తెలుసుకోగలమనుకోవటం దురాశ అని చెప్పొచ్చు. అయితే
కొద్దిపాటి ధ్యానం చేసినా కూడా అది మనల్ని ఘోరమైన మృత్యుభయం నుంచి, మరణానంతర పరిస్థితుల భయం నుంచి రక్షిస్తుందని బాబాజీ మనకి హామీ ఇచ్చారు. నీ ఆధ్యాత్మిక ఆదర్శాన్ని చిన్న చిన్న పర్వతాల మీద నిలపకు. నిర్దిష్టమైన భగవత్ప్రాప్తి అనే లక్ష్యం మీదే లగ్నం చేయి. నువ్వు కష్టపడి కృషి చేస్తే దాన్ని తప్పనిసరిగా అందుకుంటావు. భావి అవకాశానికి ముగ్ధుడై ప్రబోధాత్మకమైనటువంటి మరికొన్ని విషయాలు చెప్పమని ఆయన కోరారు. ఆయన లాహిరి మహాశైల గురువర్యులైన బాబాజీని మొట్టమొదటిసారి కలుసుకోవటానికి గురించిన అద్భుతమైన కథ చెప్పారు. ఇంచుమించు అర్ధరాత్రి వేళ రాంగోపాల్ గారు మౌనంలోకి వెళ్ళిపోయారు. నేను నా కంబళ మీద పడుకున్నా. కళ్ళు మూసుకున్నప్పుడు తళతళలాడే మెరుపులు కనిపించాయి నాలో. వినీలమైనటువంటి విశాలాకాశం కాంతిని కరిగించిపోసిన గదిలా ఉంది. కళ్ళు తెరిచాను. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిని అప్పుడు కూడా గమనించాను. ఆ కుటీరం గది అంతర్దృష్టితో నేను చూస్తున్నటువంటి అనంత బ్రహ్మాండంలో అంతర్భాగమైపోయింది. నిద్రపోలేదా అడిగారు యోగవేరులు. అయ్యా, నేను కళ్ళు మూసినా తెరిచినా కూడా నా చుట్టూ మెరుపులు తడతడలాడుతుంటే నేను ఎలా నిద్రపోగలను? ఈ అనుభవం కలగటం నీకు వరప్రసాదం నాయన. ఆధ్యాత్మిక తేజ ప్రసరణలు సులువుగా కనిపించవు. ఆ సాధువు ఆప్యాయంగా మరికొన్ని మాటలు చెప్పారు నాకు. తెల్లారగట్ల రామగోపాల్ గారు నాకు పటిక బెల్లం ముక్కలు పెట్టి నన్ను ఇంకా బయలుదేరమని చెప్పారు. నా చెంపల మీదుగా కన్నీళ్లు కారుతూ ఉండగా ఆయన దగ్గర సెలవు తీసుకోవటానికి నాకు మనసు ఒప్పుకోలే. నిన్ను ఉట్టి చేతులతో వెళ్ళనీయను, ఆ యోగి మార్ధం ఉట్టిపడేలా అంటూ, నీకు ఏదో ఒకటి చేస్తాను అంటూ ఆయన చిరునవ్వు నవ్వి నా వైపు నిలకడగా చూశారు. నేలకు పాతుకుపోయినట్లుగా నేను కదలిక లేకుండా అయిపోయా. ఆ సాధు పొంగవుల దగ్గర నుంచే ప్రసరించేటువంటి శాంతి స్పందనలు నా అస్తిత్వాన్ని ముంచెత్తాయి. ఏళ్ల తరబడి అడపాదడప నన్ను బాధ పెడుతూ ఉన్న వెన్నునొప్పి తక్షణమే మాయమైపోయింది. పునరుజ్జీవితుడై తేజోమయమైనటువంటి ఆనందసాగరంలో స్నానం చేసినట్లుంది. రాంగోపాల్ గారి పాదాలు తాకి అడవిలో అడుగుపెట్టే. తారకేశ్వర్ చేరేదాకా చెట్లు గుబురులోంచి ఎన్నో వరి పొలాల మధ్య నుంచి దారి చేసుకుంటూ ముందుకు సాగా. అక్కడ ప్రఖ్యాతమైన ఆలయాన్ని రెండోసారి కూడా దర్శించి లింగం ముందు సంపూర్ణంగా సాష్టాంగ ప్రణామం చేశాను. ఆ గుండ్రటి రాయి నా అంతర్దృష్టిలో పెరిగి బ్రహ్మాండ గోళాలుగా విస్తరించింది. వలయంలో వలయం, మండలంలో మండలం అన్నట్లు అన్నింటా దైవత్వం తొణికిసలాడుతుంది. మరో గంటకి నేను సంతోషంగా కలకత్తా వెళ్ళటానికి రైలు ఎక్కాను. ఇక నా ప్రయాణాలన్నీ ముగిసిపోయాయి. ఉన్నత పర్వతాల్లో కాదు, మహత్తరమైనటువంటి హిమసాగరం వంటి మా గురుదేవుల సన్నిధిలో. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ఉపసంహరించుకున్నాం. తిరిగి రేపటి రోజున మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.